భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. కమ్యూనిస్ట్ ఉన్నారు కదా, మన అర్బన్ నక్సల్స్, సూడో లిబరల్స్, వీళ్ళందరూ కూడా లెఫ్టిస్ట్ భావజాలం గల వాళ్ళు. వీళ్ళ ఐడియాలజీ చాలా విచిత్రంగా ఉంటుందండి. వీళ్ళ ఆలోచన సరళే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కె నాగేశ్వరరావు ఈ మధ్యకాలంలో ఓ మాట అన్నాడు, షాజీ గాంధీని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, దేనికంటే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తానన్నాడు కదా, దానికి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేసేది చాలా మంచి పని అంటాడు అతను. వీళ్ళకి ఎకనామిక్స్ రాదు, వచ్చి ఎడుతారు, వచ్చి ఈ ప్రపంచ అంటే వాళ్ళకి బేసిక్గా ఇప్పటిదాకా ఏ కమ్యూనిస్ట్ కంట్రీ కూడా సక్సెస్ అవ్వగలరు, సక్సెస్ఫుల్గా పరిపాలించలేదు. అందరికీ తెలుసు రష్యాలో కమ్యూనిజం ఏముందండి. పుతిన్ గారు వాడు ఉండే ఇల్లు ఖరీదు ఎంత తెలుసా అండి? $2 బిలియన్ అండి. వాడు ఉండే ఇల్లు కాస్ట్ $2 బిలియన్ పైనే ఉంటుందండి. ఒక మహారాజు కంటే గొప్పగా ఉంటాడు. ఆ జార్ బాబు ఎప్పటికీ ఉండుంటాడు, ఆడెప్పుడు ఇంత లావిష్గా బతికి ఉండకపోవచ్చు. సో ఎవరినైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, నువ్వు కింగ్లో ఉన్న కింగులందరినీ జార్ని వాళ్ళని చంపేసి వీళ్ళు రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ లేబర్ వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అంటూ లేబర్ వే పరిపాలన అంటూ ముందుకొచ్చిన పార్టీ, ముందుకొచ్చిన దేశం, ఆ లేబర్ అణగదొక్కి వీడు రారాజు కింద ఉంటే ఎలాగండి? వాడిని దగ్గరిస్తే వాడు మనిషి కనపడ్డాడు. పుతిన్ గారిని ఏమైనా అని కానీ వ్యతిరేకిస్తే వాడు చచ్చిపోతాడు. సో అదే పరిస్థితి చైనా, షీ జిన్పింగ్ గారు. వాడు ఏకఛత్రాద్భుతం అండి కమ్యూనిజం అంటే. కమ్యూనిజం లాస్ట్ ఇట్స్ మీనింగ్ అండి. కమ్యూనిజం అంటే పీపుల్ పాలించేస్తారు అని అనుకుంటున్నారు మీరు అమాయకుల్లాగా. పీపుల్ పాలించేస్తారు, అందులో అట్టడుగున ఉన్న పీపుల్ వచ్చేసి ఒక కత్తి కొడవలి తీసుకుని వచ్చేసి పరిపాలించేస్తాడు అనుకుంటాము. కాదండి, అట్టి పరిస్థితులు కాదు. కమ్యూనిజం బిగ్ ఫెయిలియర్. క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు నార్త్ కొరియా, కిమ్ జింగ్ గడు. వాడు ఎంత ఎదవ మీకు తెలుసు. వాడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తాడు. అది కమ్యూనిజం అంటే. ఇప్పుడు మనం ఎంత అట్టర్ ఫెయిల్యూరో అందరికీ కనపడిపోతున్నాం. బయట న్యూస్ రాదు, ఎవరితో తెలియదు. సో ఈ కమ్యూనిజం సపోర్ట్ చేసుకుంటూ మేము సిపిఎం అంటాడు. సిపిఎం అంటే మావోయిస్ట్ అంట. మావో అంత ఎదవ ఇంకోటి లేడండి. మావో అంత ఎదవ ప్రపంచంలోనే ఇంకా పుట్టబోడు కూడా. వాడు మనుషులే కాదు, పిచ్చికలు కూడా అవ్వలేదండి. వాడు అబ్జర్వేషన్ అంటే అంత తెలివి తక్కువ అంటాడు. రైస్ పండిస్తారు బేసిక్గా. చైనా వాళ్ళు ఎక్కువ రైస్ పండించారు ఆ టైంలో, 60 రైస్ మీద బతికారు. ఆ రైస్ పంటలో 10% పిచ్చికలు తినేస్తాయని లెక్క కట్టాడు మనోడు సైంటిఫిక్గా. 10% తినేస్తే మనకి మనుషులకి ఎంత నష్టం జరిగిపోతుంది అని చెప్పేసి పిచ్చికలను చంపండి అని ఆదేశించాడు. మొత్తం డ్రమ్ములో ఎట్టుకుని పిచ్చిలేచుకోవడం మావో అంటే అప్పుడు దేవుడి కింద లెక్కాడు. వాడు చెప్పేసి డ్రమ్ములన్నీ కొడుతుంటే ఆ పిచ్చికల పాపం ఎక్కువసేపు ఎగరలేవండి. వాళ్ళు చిన్న పెట్టలేదా, ఎక్కువసేపు కొంచెం ఆలుపు వచ్చిన దాకా ఎగిరి పడిపోతే కింద. పడిపోతే ఆయన తీసుకెళ్ళి చంపి తినేశారు. తినేస్తే 61లో తినేస్తే 62లో పంట కంప్లీట్ నాశనం అండి. ఎంచేతంటే పిచ్చికలు మావోగాడు చూడండి ఏంటంటే అవి ఓన్లీ గ్రెయిన్స్ తింటున్నాయి అనుకున్నాడు, కానీ గ్రెయిన్స్తో పాటు పురుగులు తినేవండి. ఆ పురుగులు వాటిని తినేవి లేక రెచ్చిపోయి వాటి పాపులేషన్ పెరిగిపోయి ఒక్క గింజ లేకుండా తినేసాడు పురుగులు. ఆ రోజుల్లో పెస్టిసైడ్స్ ఇంకా రాదు. దాంతో ఫ్యామైన్ వచ్చి కొన్ని లక్షల మంది మనుషులు చచ్చిపోయారంటే, తిండి లేక చచ్చిపోయారు మావోగాడి హయాంలో. అదండి, అంత తెలివైన ఎదవండాడు వాడు. వీళ్ళకి రోల్ మోడల్. పిచ్చి ఈ బూతులు వస్తాయి కమ్యూనిస్ట్ అంటే. కమ్యూనిస్టులు ఇస్లామిస్టులు రెండు చాలా భయంకరమైన శక్తులు అండి. ఈ రెండు కలిపి సపోర్ట్ ఎవరికి ఇస్తున్నాయండి? రాహుల్ గాంధీకి ఇస్తున్నాయండి. కాంగ్రెస్కి కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, ముస్లిం అంటే చాలా ప్రేమ ఉంది, ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం. బేసిక్గా వీళ్ళు మన దేశాన్ని ఒక మొక్క చైనాకి అమ్మేస్తారు, ఒక మిగిలితే పాకిస్తాన్కి ఇచ్చేస్తారు. పాకిస్తాన్ కొనుక్కోలేడు కనుక వాడు ఊరికేస్తారు. సో ఇంత ప్రమాదకరమైన పార్టీలు కమ్యూనిస్ట్ తాలూకు
భావజాలం గలవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇస్లామిక్ ఫోర్సెస్ అంటే చాలా ఇష్టం అండి. సో పిఎస్ఐ అనే ఆ సంస్థ వాళ్ళ రికార్డ్స్ దొరికినప్పుడు అది బ్యాన్ చేశారు కదా, ఎన్ఐఏ వాళ్ళు మన ఇన్వెస్టిగేషన్లో పడేసి బ్యాన్ చేశారు. వాళ్ళ రికార్డ్స్ అన్ని సాల్వ్ చేస్తే 2047 టార్గెట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ దొరికింది. దాంట్లో గజవా హింద్ మొత్తం ఇండియానంతా కూడా ఇస్లామిక్ చేస్తామని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు, ఇంకా రాశారు, మనకి కాంగ్రెస్ పార్టీ మనకి అనుకూలమైన పార్టీలు ఇవి, వీటినే గెలిపిద్దాం అన్నారు. కాంగ్రెస్, కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ, ఇలాంటి వాళ్ళని కూడా మనకు అనుకూలమైన పార్టీలు, వీటినే గెలిపిద్దాం అని కూడా రాశారు. సో చూశారు కదా, మన హిందువులకి సురక్షితంగా ఉండాలి అనుకుంటే, మన హిందువులు కొనసాగుదాం అనుకుంటే ఏ బస్సు టికెట్ ఫ్రీగా ఇచ్చాడనో, లేకపోతే పెట్రోల్లో 3 రూపాయలు తగ్గించాడనో, గ్యాస్ సిలిండర్ మీద 500 మాఫీ చేయడను, ఓటు వేయకండి మహాప్రభో, హిందువులందరూ ఏకగ్రీవంగా గుంపగుత్తుగా కలిసికట్టుగా ఉండి, మోదీ గారు ఓన్లీ హిందువుల్ని బతికించగలిగే కెపాసిటీ ఉన్న, సత్తా ఉన్న మనిషి. బీజేపీ పార్టీ ఒక్కటే మన గురించి ఆలోచించే పార్టీ. ఈ కమ్యూనిస్టులు ఏం చెప్తారు, ఆర్ఎస్ఎస్ పెద్ద దొంగలు చూపిస్తారు. ఆర్ఎస్ఎస్ ఏదో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటారు. ఎక్కడండి ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పుడైనా మీరు వాళ్ళు ఒక్క టెర్రరిజం చేసినట్టు విన్నారా? మొన్న దొంగల నుంచి కూడా ఒకడెవడో మహారాష్ట్రలో అదే November 26, 2008లో జరిగిన ఇన్సిడెంట్ ఆర్ఎస్ఎస్ చేసింది, అక్మల్ కసబ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు అని చెప్పి వెరివేదవ కోత కోసాడు. సో ఇలాంటి నీచ నికృష్ట మనస్తత్వం గల కమ్యూనిస్టులు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ చాలా దూరంగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. 2024 ఎలక్షన్ చాలా క్రూషియలు. ఈ ఒక్క 5 ఏళ్ళు మోదీ గారికి టైం ఇస్తే ఆయన రాజ్యాంగాన్ని కావాల్సినట్టు మారుస్తారు. మన ముస్లిం ప్రో ఆర్టికల్స్ చాలా ఉన్నాయండి, అంటే యాంటీ హిందూ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ రివ్యాంప్ చేయాలి, వెనక్కి తీసేవలసిన అవసరం ఉంది. ఇప్పుడు వకత్ బోర్డు చట్టం ఉంటుంది, 94లో అప్పుడు వచ్చింది. మన పివి నరసింహారావు గారు పాపం ఏదో పెట్టి అది అని చేపించారు. ఆయనైతే మామూలుగా చేయడు, అతను ఆయన భయపెట్టు బతిమాలు ఏదో చేశారు. అతను ఆయన హజాంలో జరిగిన ఆ చట్టం రివ్యాంప్ చేయాలండి, అది చాలా ప్రమాదకరం. అలాంటివి చాలా ఉన్నాయి, అవన్నీ వెనక్కి తీయాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ ముస్లిమ్స్ కోసం వాళ్ళకి అనుకూలంగా ఉండే చట్టాలు చాలా ఉన్నాయి, అవన్నీ వెనక్కి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీరు మోదీ గారికి 400+ సీట్లు ఇవ్వాల్సిన అవసరం మీకుంది, మన హిందువులకి ఉంది. అర్థమైందండి? సో ఈ కే నాగేశ్వరరావు లాంటి పనికిరాని అర్బన్ నక్సల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాడేమో తెగ సంపాదించుకుంటాడు. వాడికి 10 కోట్లు 100 కోట్లు ఆస్తి సంపాదించాడు. ఇప్పుడు వాడి ఆస్తంతా మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయమంటే ఒప్పుకుంటాడు. ముందు వాడు చేయమనండి, ముందు అవతలతో వాళ్ళతో పని ఉంది. వాడి ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి అందరికి రీడిస్ట్రిబ్యూట్ చేయమని నా కొడుకుని, అప్పుడు నేను ఒప్పుకుంటాడు సరైన కమ్యూనిస్ట్ అని. చేయగలడా ఏ కమ్యూనిస్ట్ అయినా? ఒక్కడు చేయడు. అసలు నక్సలిజం ఫెయిల్ అవడానికి కారణం అదేనండి. నక్సలైట్లు వసూలు మొదలెట్టి వీధి గుండాలలాగా డబ్బులు చేసుకోవడం మొదలెట్టి అప్పుడు పతనం స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ టైం కానీ మోదీ గారు వస్తే నక్సలిజంకి 0 కౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాశ్మీర్లో టెర్రరిస్టులు లేకుండా అలా చేశారు, అదే దాన్ని ఏదన్నారు, మొత్తం కాలేజ్ టెర్రరిస్టులు లేకుండా లేపారేశారు, ఒక్కడలేడు. అలాగనే నక్సలిజం కూడా లేకుండా చేస్తాడండి మోదీ గారు వస్తే. చేయవలసిన అవసరం ఎంత ఉందండి. ఎందుకంటే వీళ్ళు 2 బ్రదర్స్ అండి, వీళ్ళు ఎవడు, నక్సలైట్స్ అండ్ ఇస్లామిస్ట్. వాళ్ళిద్దరికీ రాజ్యం కావాలి. ఇస్లాం కూడా మతం కాదండి, అదే ఇలాంటి కమ్యూనిస్టులు అంటే ఒక ఎత్తుగడ. ఇట్స్ ఎ ప్లాయ్ టు గ్రాబ్ పవర్. అవునండి, వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ కోఎగ్జిస్ట్ అవ్వరండి. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీలో కమ్యూనిజం ఎక్కడ చూసారా, ఆట తీస్తారు వాళ్ళకి. అలాగే కమ్యూనిస్ట్ కంట్రీలో ఇస్లాం కనబడదు.
ఇప్పుడు చైనాలో ఇస్లాం ఎవడన్నా టోపీ విడికెళ్తే తంతారు. మహమ్మద్ పేరు బ్యాన్ అక్కడ. అలా ఉంటుంది. చైనాలో ఇస్లాంకి అంత విలువ ఉంటుంది. సో ఎందుకంటే ఇద్దరు ఒకలాంటి అంతా. వీడేమో పవర్ ఫ్లోస్ త్రూ బ్యారల్ ఆఫ్ గన్ అంటూ గన్తో లాగుతాడు, వీడేమో తలవారు పట్టుకుని మతం మార్చి రాజ్యం చేస్తాడు. సో ఇద్దరు భావజాలం ఒకటే. సో ఇద్దరి నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకి అంతేనా ఉంది. హిందువులకి మనం శాంతియుతంగా ఉంటాము. అంతా మన ఐడియల్గా డెమోక్రసీ మన బ్లడ్లో ఉంది. డెమోక్రసీ అని దాని వాల్యూస్ అన్నీ కూడా హిందూయిజంలో ఆటోమేటిక్గా ఉంటాయండి. అంచేత మనం అందరూ ఈ మాట మోదీ గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించవలసిన అవసరం ఉంది. హిందువులకి మాత్రం నో ఎక్స్క్యూజ్ సార్. మీరు వాడెవడో మా కులపాడు కాదు అని చెప్పి మీరు వాడికి వేశారంటే మనం కులాల వారీగా చూడరండి. సాయిబులు నరికి పారదొప్పుతారండి. నీది ఈ కులవా నువ్వు వేస్తాను అన్నాడు సాయిబు. ఒకటి ఉందండి, ఎస్సీ ఎస్టీలు మాత్రం వాడు చంపడు, వాళ్ళని వాడుకుంటాడు. ఇప్పటికి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా ఎస్సీలు మెస్సీలు. వాళ్ళని బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడుతారండి. వాడు వదలరండి. వాడు పాకిస్తాన్ నుంచి ఇండియా వస్తానంటే వద్దు మిమ్మల్ని చూసుకుంటాను ఆ టైంలో, పార్టీషన్ టైంలో. కానీ ఏంటంటే వాడు చూసేది వాళ్ళు బయటికి ఎదగనివ్వరండి. వాళ్ళు టాయిలెట్ క్లీనింగే చేయాలి. మంచిగా వాళ్ళ ఆడపిల్లలు ఎవరైనా దొరికితే వాళ్ళని ఏమో లాక్కెళ్తారు. వాళ్ళలో కొంత అందగతులు ఉంటారు కదండి, వాళ్ళని బలవంతంగా లాక్కెళ్ళిపోయి కన్వర్ట్ చేసేసి వాళ్ళ అమ్మ బాబుని కలవనివ్వకుండా చాలా హింస పెడతారండి. అది. సో ముస్లిమ్స్ వాళ్ళు మన కులాలు చూడరు. మతాలు కూడా అదర్ దాన్ ఇస్లాం ఎవరిని పట్టించుకోరు. ఈవెన్ క్రిస్టియన్స్ వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు కేరళలో క్రిస్టియన్స్ అందరూ కూడా ఏకమై బీజేపీకి వేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి రక్షణ లేదు, వాళ్ళ ఆడపిల్లలకి రక్షణ లేదని, లవ్ జిహాద్ ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారని ముస్లిమ్స్కి అగెయిన్స్ట్గా ఇంక్లూడింగ్ బిషప్లు వాళ్ళంతా కూడా బీజేపీకి వేస్తున్నారండి ఓటు. గమనించండి, హిందువులంతా కూడా ఓట్ ఫర్ బీజేపీ. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.